నమస్తే అండి. డ్రీమ్ హౌస్ అసోసియేట్స్ కి స్వాగతం. మే మంత్ కు సంబంధించి విజయవాడ అండ్ సరౌండింగ్స్ ఉన్న ఆక్షన్ ప్రాపర్టీస్ అన్ని మనం కొత్త ప్రాపర్టీస్ తో మేము ముందుకు వద్దామండి. ఏలూరులో ఇంజనీరింగ్ కాలేజ్ బ్యాంక్ ఆక్షన్లో సేలుకు వచ్చిందండి. ఈ కాలేజ్ వచ్చేసి చింతలపూడి రోడ్డుకి, మదీనా హోటల్కి, ఏలూరు కాలేజీకి చాలా దగ్గరలో ఉందండి. అంతేకాకుండా చెన్నై టు కోల్కతా నేషనల్ హైవేకి ఈ కాలేజ్ చాలా దగ్గరలో ఉందండి. ఈ కాలేజ్ మొత్తం వచ్చేసి 2 ఎకరాల 55 సెంట్లలో ఉందండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 11,54,00,000తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైజ్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 22 జూన్ 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 23 జూన్ 2026. చెన్నై టు కోల్కతా నేషనల్ హైవేకి చాలా దగ్గరలో మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్న ఈ కాలేజీని మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు ఏలూరులో తక్కువ బడ్జెట్లో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ఇల్లు కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఏలూరులోని టీచర్స్ కాలనీలో వెన్నవల్లివారిపేట రోడ్డుకి దగ్గరలో ఐబిఎం చర్చ్ ఆపోజిట్ రోడ్లో మోహన్ ఆర్ట్స్ బ్యాక్ సైడ్ బిల్డింగ్ అండి. ఈ హౌస్ వచ్చేసి 200 గజాల్లో సౌత్ ఫేసింగ్తో ఉందండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 35 లక్షలతో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 23 జూన్ 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 24 జూన్ 2026. తక్కువ బడ్జెట్లో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ఉన్న ఈ హౌస్ని మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ హౌస్కి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు ఏలూరులో ఫాస్ట్గా గ్రో అవుతున్న ఏరియాలో మంచి కమర్షియల్ సైట్ తక్కువ బడ్జెట్లో చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఏలూరులోని శనివారపుపేటలో హైవే ఫేసింగ్ ల్యాండ్ బ్యాంక్ ఆక్షన్లో సేలుకు వచ్చిందండి. ఈ ల్యాండ్ వచ్చేసి చింతలపూడి రోడ్డుకి, ఏలూరు కాలేజీకి చాలా దగ్గరలో ఉందండి. ఆది విష్ణు డెవలపర్స్కి పక్కనే ఉంటుంది. చెన్నై టు కోల్కతా నేషనల్ హైవే ఫేసింగ్తో ఉందండి ఈ ల్యాండ్ వచ్చేసి. ఈ ల్యాండ్ మొత్తం వచ్చేసి 4 ఎకరాల 29 సెంట్ల స్థలం అండి. ఇది కమర్షియల్ సైట్ అండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 6,13,00,000తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 22 జూన్ 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 23 జూన్ 2026. చెన్నై టు కోల్కతా నేషనల్ హైవే ఫేసింగ్తో ఉండి ఫాస్ట్గా గ్రో అవుతున్న ఏరియాలో ఉన్న ఈ ల్యాండ్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ ల్యాండ్కి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు అమరావతిలో తక్కువ బడ్జెట్లో ఇండివిజువల్ హౌస్ కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. అమరావతిలోని ధరణికోటలో ఇండివిజువల్ హౌస్ బ్యాంక్ ఆక్షన్లో సేలుకు వచ్చిందండి. ఈ హౌస్ వచ్చేసి ధరణికోట రైస్ మిల్కి దగ్గరలో అమరావతి మెయిన్ రోడ్డుకి కేవలం 200 మీటర్ల దూరంలో ఉందండి. ఈ హౌస్ మొత్తం వచ్చేసి 60 గజాల్లో సౌత్ ఫేసింగ్తో ఉందండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 12,80,000తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 16 జూన్ 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 17 జూన్ 2026. అమరావతి ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఉన్న ఈ ఇండివిజువల్ హౌస్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ ఇండివిజువల్ హౌస్కి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు ఏలూరులో ఫాస్ట్గా గ్రో అవుతున్న ఏరియాలో హైవేకి చాలా దగ్గరలో ఉన్న ఓపెన్ ల్యాండ్పై ఇన్వెస్ట్ చేసి ఫ్యూచర్లో ప్రాఫిట్స్ పొందాలని చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఏలూరు మండలంలో
తంగెళ్లమూడి విలేజ్లో ఇంజనీరింగ్ టెక్నాలజీ కాలేజ్ ఆపోజిట్ సైట్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చిందండి. ఈ సైటు వచ్చేసి మదీనా హోటల్కి, ఏలూరు కాలేజీకి, చింతలపూడి రోడ్డుకి చాలా దగ్గరలో ఉందండి. చెన్నై టు కోల్కతా నేషనల్ హైవేకి చాలా దగ్గరలో ఉందండి ఈ సైటు వచ్చేసి. ఈ ల్యాండ్ మొత్తం వచ్చేసి 8 ఎకరాల 20 సెంట్ల స్థలం అండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 12,59,00,000తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 22 జూన్ 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 23 జూన్ 2026. చెన్నై టు కోల్కతా నేషనల్ హైవేకి చాలా దగ్గరలో ఫాస్ట్గా గ్రో అవుతున్న ఈ సైట్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ ల్యాండ్కు సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు విజయవాడలో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఫ్లాట్ కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. విజయవాడ ఓల్డ్ రాజరాజేశ్వరిపేటలో 3 బెడ్రూమ్ ఫ్లాట్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చిందండి. ఈ 3 బెడ్రూమ్ ఫ్లాట్ 3rd ఫ్లోర్లో వెస్ట్ ఫేసింగ్తో ఉందండి. ఈ ఫ్లాట్ ప్లింత్ ప్లస్ కామన్ ఏరియా కలిపి 916 స్క్వేర్ ఫీట్ ఉందండి. కార్ పార్కింగ్ 20 స్క్వేర్ ఫీట్ ఉంది. టోటల్గా చూసినట్లయితే ఈ 3 బెడ్రూమ్ ఫ్లాట్ వచ్చేసి 936 స్క్వేర్ ఫీట్స్లో ఉందండి. అన్డివైడెడ్ షేర్ వచ్చేసి 33 గజాలు వస్తుంది. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 27,50,000తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 30 జూన్ 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 1 జూలై 2026. తక్కువ బడ్జెట్లో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ఉన్న ఈ 3 బెడ్రూమ్ ఫ్లాట్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ 3 బెడ్రూమ్ ఫ్లాట్కు సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు విజయవాడ ఏరియాలో తక్కువ బడ్జెట్లో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ఫ్లాట్ కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. విజయవాడలోని ఇబ్రహీంపట్నంలో 3 బెడ్రూమ్ ఫ్లాట్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చిందండి. ఈ 3 బెడ్రూమ్ ఫ్లాట్ వచ్చేసి ఇబ్రహీంపట్నం రిజిస్టర్ ఆఫీస్కి కేవలం 200 మీటర్ల దూరంలో ఉందండి. ఇబ్రహీంపట్నం రింగ్ రోడ్డుకి కేవలం 500 మీటర్ల దూరంలో ఉందండి. ఈ 3 బెడ్రూమ్ ఫ్లాట్ వచ్చేసి 1st ఫ్లోర్లో ఈస్ట్ ఫేసింగ్తో ఉందండి. లిఫ్ట్ అవైలబిలిటీ ఉందండి. ఈ ఫ్లాట్ ప్లింత్ ప్లస్ కామన్ ఏరియా మొత్తం వచ్చేసి 1780 స్క్వేర్ ఫీట్ ఉందండి. కార్ పార్కింగ్ వచ్చేసి 100 స్క్వేర్ ఫీట్ ఉందండి. టోటల్గా చూసుకున్నట్లయితే ఈ 3 బెడ్రూమ్ ఫ్లాట్ మొత్తం వచ్చేసి 1880 స్క్వేర్ ఫీట్ ఉందండి. అన్డివైడెడ్ షేర్ వచ్చేసి 73 గజాలు వస్తుంది. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 62 లక్షలతో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 28 జూన్ 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 29 జూన్ 2026. తక్కువ బడ్జెట్లో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ఉన్న ఈ 3 బెడ్రూమ్ ఫ్లాట్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ 3 బెడ్రూమ్ ఫ్లాట్కు సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు విజయవాడలో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో తక్కువ బడ్జెట్లో మెయిన్ రోడ్డుకి దగ్గరలో ఫ్లాట్ కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. విజయవాడలోని ఆటో నగర్లో 3 బెడ్రూమ్ ఫ్లాట్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చిందండి. ఈ ఫ్లాట్ వచ్చేసి ఆటో నగర్ 100 ఫీట్ రోడ్డుకి పక్క రోడ్లోనే ఉందండి. అంతేకాకుండా విజయవాడ టు మచిలీపట్నం హైవే రోడ్డుకి కేవలం 20 మీటర్ల దూరంలో ఈ ఫ్లాట్ ఉందండి. ఈ 3 బెడ్రూమ్ ఫ్లాట్ ఈస్ట్ ఫేసింగ్ లో ఉందండి. ఈ ఫ్లాట్ మొత్తంగా చూసినట్లయితే 1850 స్క్వేర్ ఫీట్ లో ఉందండి. అన్డివైడెడ్ షేర్ వచ్చేసి 80 గజాలు వస్తుంది. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 70 లక్షలతో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి.
ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 22 జూన్ 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 23 జూన్ 2026. విజయవాడ టు మచిలీపట్నం మెయిన్ రోడ్డుకి దగ్గరలో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఉన్న ఈ 3 బెడ్రూమ్ ఫ్లాట్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ 3 బెడ్రూమ్ ఫ్లాట్కు సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు విజయవాడలో మంచి రెసిడెన్షియల్ అండ్ డీసెంట్ ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఫ్లాట్ కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. విజయవాడలోని వైఎస్ఆర్ కాలనీకి దగ్గరలో వైఎస్ఆర్ ఫ్లైఓవర్కి చాలా దగ్గరలో 4 BHK అన్ఫినిష్డ్ ఫ్లాట్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చిందండి. ఈ ఫ్లాట్ ఉన్న బిల్డింగ్ వచ్చేసి గొల్లపూడి పంచాయతీ ఏరియా కింద వస్తుందండి. వైఎస్ఆర్ కాలనీ మెయిన్ రోడ్డుకి కేవలం 80 మీటర్ల దూరంలో ఉంటుంది. ఎలక్ట్రిక్ లోకో షెడ్ కూడా చాలా దగ్గరలో ఉంటుందండి. ఇక ఈ 4 BHK ఫ్లాట్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్లో 5th ఫ్లోర్లో ఉందండి. ఈ ఫ్లాట్ ప్లింత్ ఏరియా వచ్చేసి 2188 స్క్వేర్ ఫీట్స్, కామన్ ఏరియా వచ్చేసి 547 స్క్వేర్ ఫీట్, కార్ పార్కింగ్ 250 స్క్వేర్ ఫీట్ ఉంటుందండి. టోటల్గా ఈ 4 BHK ఫ్లాట్ చూసినట్లయితే 2986 స్క్వేర్ ఫీట్స్ ఉంటుందండి. అన్డివైడెడ్ షేర్ వచ్చేసి 95 గజాలు వస్తుంది. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 51 లక్షలతో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 1 జూలై 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 2 జూలై 2026. మంచి రెసిడెన్షియల్ అండ్ డీసెంట్ ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఉన్న ఈ ఫ్లాట్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ 4 BHK ఫ్లాట్కు సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు గుడివాడలో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఇండిపెండెంట్ హౌస్ కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. గుడివాడలోని చౌదరిపేటలో రైల్వే స్టేషన్ రోడ్లో ఇండిపెండెంట్ హౌస్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చిందండి. ఈ ఇండిపెండెంట్ హౌస్ వచ్చేసి కేటీఆర్ ఉమెన్స్ కాలేజ్ అండ్ డాక్టర్ కేకేఆర్స్ గౌతమ్ స్కూల్స్కి దగ్గరలో బస్ స్టాండ్కి కేవలం 800 మీటర్ల దూరంలో ఉందండి. ఈ ఇండిపెండెంట్ హౌస్ వచ్చేసి 469 గజాల్లో ఉందండి. 84 గజాలు దారి కోసం వదిలి ఉంది. అంటే మొత్తంగా చూసినట్లయితే ఈ హౌస్ వచ్చేసి 553 గజాల్లో నార్త్ ఫేసింగ్తో ఉందండి. నార్త్ ఫేసింగ్లో 10 ఫీట్ వైడ్ రోడ్ ఉంది. మెయిన్ రోడ్డుకి చాలా దగ్గరలో ఉన్న ఈ ఇండిపెండెంట్ హౌస్ ఎంత విశాలంగా ఉందో మీరే చూస్తున్నారు. ఇక ఇల్లు ఈ స్థలం చూసినట్లయితే బ్యాంకు వాళ్ళు సీజ్ చేయటం వల్ల ఇలా ఉంది, కానీ ఒకసారి క్లీన్ చేయించేసుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది ఇల్లు మొత్తం. ఇక ఇల్లు చూసినట్లయితే ఎంట్రన్స్ హాలే చాలా విశాలంగా ఉందనుకుంటే నెక్స్ట్ ఇంటిలోని మెయిన్ హాల్ ఇంకా చాలా విశాలంగా ఉందండి. చాలా స్పేషియస్గా ఉంది. మిగతా రూములు చూసినా కానీ అన్నీ చాలా విశాలంగా ఉన్నాయి. ఇంటి చుట్టూ కూడా చాలా స్పేస్ వదిలారండి. ఇంకా ఇంటి పక్కన చూసినట్లయితే 2 రూములు కూడా ఉన్నాయి. వాటిని స్టోర్ రూమ్స్గా లేదా వేరే పర్పస్గా అయినా యూజ్ చేసుకోవచ్చు. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 77 లక్షలతో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 25 జూన్ 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 29 జూన్ 2026.
ఇక ఇంటి పరంగా చూసుకున్నట్లయితే పక్కనే స్కూల్ గ్రౌండ్ కూడా ఉందండి. ఇంకా మెయిన్ రోడ్కి దగ్గరగా ఉండటం, ఇలా స్కూల్స్ పక్కనే ఉండటం వల్ల ఈ ఇంటికైతే చాలా డిమాండ్ వచ్చే అవకాశం ఉందండి. కేవలం ల్యాండ్కే మంచి డిమాండ్ వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి ల్యాండ్ మంచి ప్రైమ్ లొకేషన్ కూడా అయ్యే అవకాశం ఉంది. మెయిన్ రోడ్కి దగ్గరగా ఉంది కాబట్టి, పక్కన స్కూల్స్ ఉన్నాయి కాబట్టి ఎంట్రన్స్ రూట్ ఒకటే తప్ప మంచి వాల్యుబుల్ హౌస్ అండి ఇది. బస్ స్టాండ్కి దగ్గరలో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ఉన్న ఈ ఇండిపెండెంట్ హౌస్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు విజయవాడ సిటీలో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో మెయిన్ రోడ్డుకే ఉన్న ఇల్లు కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. విజయవాడ మాచవరంలోని ఏలూరు రోడ్లో G+1 బిల్డింగ్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చిందండి. ఈ G+1 బిల్డింగ్ వచ్చేసి SRR కాలేజీకి చాలా దగ్గరలో ఉందండి. ఈ ప్రాపర్టీ మొత్తం వచ్చేసి 580 గజాల్లో నార్త్ ఫేసింగ్తో ఉందండి. నార్త్ ఫేసింగ్ వచ్చేసి ఏలూరు రోడ్ ఫేసింగ్ అండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 5,51,00,000తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 23 జూన్ 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 24 జూన్ 2026. మెయిన్ రోడ్డు ఫేసింగ్తో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ఉన్న ఈ G+1 బిల్డింగ్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ G+1 బిల్డింగ్ సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు విజయవాడ ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఫాస్ట్గా గ్రో అవుతున్న ఏరియాలో ఓపెన్ ప్లాట్ కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఎన్టీఆర్ డిస్టిక్లోని ఇబ్రహీంపట్నం జూపిడిలో ఓపెన్ ప్లాట్ బ్యాంక్ ఆక్షన్లో సేలుకు వచ్చిందండి. ఈ ఓపెన్ ప్లాట్ మొత్తం వచ్చేసి 146 గజాల్లో ఈస్ట్ ఫేసింగ్తో ఉందండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 10,60,000తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 15th జూన్ 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 16th జూన్ 2026. తక్కువ బడ్జెట్లో ఫాస్ట్గా గ్రో అవుతున్న ఏరియాలో ఉన్న ఈ ఓపెన్ ప్లాట్ మీ సొంతం చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ ఓపెన్ ప్లాట్కి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాము. మీరు విజయవాడ ఏరియాలో తక్కువ బడ్జెట్లో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో రోడ్డు ఫేసింగ్తో ఇండిపెండెంట్ హౌస్ కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. విజయవాడలోని కొండపల్లిలో విజయవాడ టు మైలవరం హైవే రోడ్డు ఫేసింగ్తో ఇండిపెండెంట్ హౌస్ అండ్ రేకుల షెడ్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చాయండి. ఈ ప్రాపర్టీ మొత్తం కలిపి 145 గజాల్లో ఈస్ట్ ఫేసింగ్తో ఉందండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 48,27,195 రూపాయలతో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 23 జూన్ 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 24 జూన్ 2026. తక్కువ బడ్జెట్లో హైవే ఫేసింగ్తో ఉన్న ఈ ఇండిపెండెంట్ హౌస్ అండ్ రేకుల షెడ్ని మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ ఇండిపెండెంట్ హౌస్కి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు విజయవాడలో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఫ్లాట్ కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. విజయవాడలోని ప్రసాదంపాడులో 3 బెడ్రూమ్ ఫ్లాట్ బ్యాంక్ ఆక్షన్లో సేలుకు వచ్చిందండి. ఈ ఫ్లాట్ ఉన్న బిల్డింగ్ వచ్చేసి చెన్నై టు కోల్కతా నేషనల్ హైవేకి కేవలం 150 మీటర్ల దూరంలో ఉందండి. ఈ ఫ్లాట్ వచ్చేసి 4th ఫ్లోర్లో వెస్ట్ ఫేసింగ్తో ఉందండి. ఈ 3 బెడ్రూమ్ ఫ్లాట్ ప్లింత్ ఏరియా వచ్చేసి 1025 స్క్వేర్ ఫీట్ ఉందండి. కామన్ ఏరియా 224 స్క్వేర్ ఫీట్ ఉందండి. కార్ పార్కింగ్ వచ్చేసి 80 స్క్వేర్ ఫీట్ ఉందండి. టోటల్గా ఈ 3 బెడ్రూమ్ ఫ్లాట్ వచ్చేసి 1329 స్క్వేర్ ఫీట్స్లో ఉందండి. అన్డివైడెడ్ షేర్ వచ్చేసి 49.5 గజాలు వస్తుంది. ఈ 3 బెడ్రూమ్ ఫ్లాట్ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 44,87,000తో మొదలవుతుందండి.
ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆప్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆప్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 23rd June 2026. అలాగే బ్యాంక్ ఆప్షన్ డేట్ వచ్చేసి 24th June 2026. మంచి రెసిడెన్షియల్ ఏరియాలో తక్కువ బడ్జెట్లో చెన్నై టు కోల్కతా నేషనల్ హైవేకి కేవలం 150 మీటర్ల దూరంలో ఉన్న ఈ త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్కి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు విజయవాడ ఏరియాలో తక్కువ బడ్జెట్లో మంచి రెసిడెన్షియల్ ఏరియా, చుట్టూ బిల్డింగ్స్ ప్లస్ గ్రీనరీ ఉన్న పీస్ఫుల్ ఏరియాలో ఫ్లాట్ కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. గన్నవరంలోని చిన్నవుట్పల్లిలో త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చిందండి. ఈ ఫ్లాట్ వచ్చేసి చెన్నై టు కోల్కతా నేషనల్ హైవేకి కేవలం 100 మీటర్ల దూరంలో ఉందండి. విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్డుకి కేవలం 500 మీటర్ల దూరంలో ఉందండి. ఈ త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ వచ్చేసి 3rd ఫ్లోర్లో వెస్ట్ ఫేసింగ్తో ఉందండి. ఈ ఫ్లాట్ మొత్తం ఇంక్లూడింగ్ కార్ పార్కింగ్తో కలిపి 1360 స్క్వేర్ ఫీట్ ఉందండి. అన్డివైడెడ్ షేర్ వచ్చేసి 40 గజాలు వస్తుంది. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆప్షన్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 17,83,000తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆప్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆప్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 23rd June 2026. అలాగే బ్యాంక్ ఆప్షన్ డేట్ వచ్చేసి 24th June 2026. విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్డుకి దగ్గరలో, చెన్నై టు కోల్కతా నేషనల్ హైవేకి చాలా దగ్గరలో తక్కువ బడ్జెట్లో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ఉన్న ఈ త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ని మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్కు సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు విజయవాడలో మంచి రెసిడెన్షియల్ అండ్ డీసెంట్ ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఇల్లు కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. విజయవాడ సత్యనారాయణపురంలోని శేషగిరిరావు స్ట్రీట్లో G+2 బిల్డింగ్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చిందండి. ఈ బిల్డింగ్ వచ్చేసి భాష్యం స్కూల్కి, చెల్లపల్లి వారి స్ట్రీట్కి పక్కనే ఉంటుందండి. ముత్యాలంపాడు మెయిన్ రోడ్డుకి కేవలం 20 మీటర్ల దూరంలో ఉంటుంది. ఈ G+2 బిల్డింగ్ మొత్తం వచ్చేసి 416 గజాల్లో వెస్ట్ ఫేసింగ్తో ఉందండి. వెస్ట్ ఫేసింగ్లో 33 ఫీట్ వైడ్ రోడ్ ఉంది. ఈ బిల్డింగ్ ప్లింత్ ఏరియా వచ్చేసి 5,457 స్క్వేర్ ఫీట్ ఉందండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆప్షన్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 4,42,21,000తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆప్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆప్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 22nd June 2026. అలాగే బ్యాంక్ ఆప్షన్ డేట్ వచ్చేసి 23rd June 2026. మంచి రెసిడెన్షియల్ ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఉన్న ఈ G+2 బిల్డింగ్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ G+2 బిల్డింగ్కి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు విజయవాడలో మంచి రెసిడెన్షియల్ అండ్ డీసెంట్ ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఇల్లు కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. విజయవాడలోని వెటర్నరీ కాలనీలో G+2 బిల్డింగ్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చిందండి. ఈ బిల్డింగ్ వచ్చేసి ఆంధ్ర లోయలా కాలేజ్ రోడ్డుకి కేవలం 100 మీటర్ల దూరంలో ఉంది. చెన్నై టు కోల్కతా హైవేకి కేవలం 300 మీటర్ల దూరంలో ఉందండి. ఈ G+2 బిల్డింగ్ మొత్తం వచ్చేసి 450 గజాల్లో ఉందండి. గ్రౌండ్ ఫ్లోర్ ప్లింత్ ఏరియా వచ్చేసి 1828 స్క్వేర్ ఫీట్స్ ఉందండి. ఫస్ట్ ఫ్లోర్ ప్లింత్ ఏరియా వచ్చేసి 1752 స్క్వేర్ ఫీట్ ఉందండి. సెకండ్ ఫ్లోర్ ప్లింత్ ఏరియా వచ్చేసి 1752 స్క్వేర్ ఫీట్ ఉందండి. ఈ బిల్డింగ్కి ఎలివేషన్ వర్క్ పెండింగ్లో ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆప్షన్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 4,93,00,000తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆప్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆప్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 24th June 2026. అలాగే బ్యాంక్ ఆప్షన్ డేట్ వచ్చేసి 25th June 2026. మంచి రెసిడెన్షియల్ అండ్ డీసెంట్ ఏరియాలో తక్కువ బడ్జెట్లో చెన్నై టు కోల్కతా నేషనల్ హైవేకి చాలా దగ్గరలో ఉన్న ఈ G+2 బిల్డింగ్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ G+2 బిల్డింగ్కి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు విజయవాడ సిటీలో
తక్కువ బడ్జెట్లో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ఇల్లు కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. విజయవాడలోని గొల్లపూడి 1 సెంటర్ రోడ్లో G+1 హౌస్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చిందండి. గ్రామ పంచాయతీ ఆఫీస్కి, హై స్కూల్కి, రామాలయం, శివాలయానికి చాలా దగ్గరలో ఉందండి. ఈ G+1 హౌస్ మొత్తం వచ్చేసి 102 గజాల్లో ఉందండి. అదనంగా 43 గజాలు దారి కోసం ఉందండి. ఈ బిల్డింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్లో ఉందండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 74,47,000తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 6th జూలై 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 7th జూలై 2026. తక్కువ బడ్జెట్లో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ఉన్న ఈ G+1 బిల్డింగ్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ G+1 బిల్డింగ్కి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు విజయవాడలో ఫాస్ట్గా గ్రో అవుతున్న ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఫ్లాట్ కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. విజయవాడలోని పైపుల రోడ్లో 3 బెడ్రూమ్ సెమీ ఫినిష్డ్ ఫ్లాట్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చిందండి. ఈ ఫ్లాట్ వచ్చేసి 5th ఫ్లోర్లో ఈస్ట్ ఫేసింగ్తో ఉందండి. ఈ 3 బెడ్రూమ్ ఫ్లాట్ ఉన్న బిల్డింగ్ వచ్చేసి HP పెట్రోల్ బంక్ ఏరియాకి బ్యాక్ సైడ్లో ఉంది. పైపుల రోడ్డుకి ఈ ఫ్లాట్ వచ్చేసి కేవలం 80 మీటర్ల దూరంలో ఉందండి. ఈ 3 బెడ్రూమ్ ఫ్లాట్ ప్లింత్ ఏరియా వచ్చేసి 1113 స్క్వేర్ ఫీట్ ఉందండి. కామన్ ఏరియా వచ్చేసి 180 స్క్వేర్ ఫీట్ ఉందండి. కార్ పార్కింగ్ వచ్చేసి 100 స్క్వేర్ ఫీట్ ఉందండి. టోటల్గా చూసుకున్నట్లయితే ఈ 3 బెడ్రూమ్ ఫ్లాట్ మొత్తం వచ్చేసి 1393 స్క్వేర్ ఫీట్ ఉందండి. అన్డివైడెడ్ షేర్ వచ్చేసి 59 గజాలు వస్తుందండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 39,45,000తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 8th జూలై 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 9th జూలై 2026. ఈ ఫ్లాట్ ఉన్న బిల్డింగ్ వచ్చేసి 8 సంవత్సరాల ఓల్డ్ బిల్డింగ్ అండి, గమనించాలి. పైపుల రోడ్డుకి చాలా దగ్గరలో తక్కువ బడ్జెట్లో ఉన్న ఈ 3 బెడ్రూమ్ సెమీ ఫినిష్డ్ ఫ్లాట్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ 3 బెడ్రూమ్ సెమీ ఫినిష్డ్ ఫ్లాట్కు సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు పరిటాలలో తక్కువ బడ్జెట్లో ఇంటి స్థలం కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. పరిటాలలో హౌస్ సైట్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చిందండి. ఈ ల్యాండ్ వచ్చేసి పరిటాల మెయిన్ రోడ్డుకి కేవలం 100 మీటర్ల దూరంలో ఉందండి. ఈ హౌస్ సైట్ మొత్తం వచ్చేసి 84 గజాల్లో నార్త్ ఫేసింగ్తో ఉందండి. ఈ ల్యాండ్కి రోడ్డు సులువు ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 6 లక్షలతో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 15th జూన్ 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 16th జూన్ 2026. మంచి రెసిడెన్షియల్ ఏరియాలో తక్కువ బడ్జెట్లో మెయిన్ రోడ్డుకి కేవలం 100 మీటర్ల దూరంలో ఉన్న ఈ హౌస్ సైట్ని మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. మీరు విజయవాడ ఏరియాలో తక్కువ బడ్జెట్లో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో హౌస్ కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఉయ్యూరులోని ముదునూరులో హౌస్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చిందండి. ఈ హౌస్ వచ్చేసి ఆంజనేయ టెంపుల్ బ్యాక్ సైడ్ రోడ్లో ఉందండి. ముదునూరు మెయిన్ రోడ్డుకి కేవలం 150 మీటర్ల దూరంలో ఉందండి. ఈ హౌస్ వచ్చేసి 110 గజాల్లో ఈస్ట్ ఫేసింగ్తో ఉందండి. ఈ హౌస్ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 8,46,000తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 6th జూలై 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 7th జూలై 2026. తక్కువ బడ్జెట్లో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ఉన్న ఈ హౌస్ని మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ హౌస్కి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు విజయవాడలో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఇల్లు కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే.
విజయవాడలోని న్యూ రాజరాజేశ్వరిపేటలో సుబ్బరాజు నగర్లోని బిఎన్ రెడ్డి వారి స్ట్రీట్లో G+2 బిల్డింగ్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చిందండి. ఈ బిల్డింగ్ వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ కంప్లీటెడ్ అండి. ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్స్ వచ్చేసి అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయండి. ఈ బిల్డింగ్ మొత్తం వచ్చేసి 120 గజాల్లో నార్త్ ఫేసింగ్తో ఉందండి. నార్త్ ఫేసింగ్లో 30 ఫీట్ వైడ్ రోడ్డు ఉంది. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 50,76,000తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 23rd జూన్ 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 24th జూన్ 2026. తక్కువ బడ్జెట్లో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ఉన్న ఈ G+2 బిల్డింగ్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ G+2 బిల్డింగ్కి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు విజయవాడలో ఫాస్ట్గా గ్రో అవుతున్న ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఇల్లు కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. విజయవాడ వైఎస్ఆర్ ఫ్లైఓవర్లోని వైవీరావ్ ఎస్టేట్లో G+4 అన్ఫినిష్డ్ బిల్డింగ్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చిందండి. ఈ బిల్డింగ్ వచ్చేసి వైఎస్ఆర్ ఫ్లైఓవర్కి వెస్ట్ బైపాస్కి చాలా దగ్గరలో ఉంది. ఈ బిల్డింగ్ మొత్తం వచ్చేసి 177.77 గజాల్లో వెస్ట్ ఫేసింగ్తో ఉందండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 1,05,00,000తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 23rd జూన్ 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 24th జూన్ 2026. వైఎస్ఆర్ ఫ్లైఓవర్ వెస్ట్ బైపాస్కి దగ్గరలో ఉండి ఫాస్ట్గా గ్రో అవుతున్న ఏరియాలో ఉన్న ఈ G+4 అన్ఫినిష్డ్ బిల్డింగ్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ G+4 బిల్డింగ్ సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు గుడివాడలో తక్కువ బడ్జెట్లో ఫాస్ట్గా గ్రో అవుతున్న ఏరియాలో ఓపెన్ ప్లాట్స్ కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. గుడివాడలోని పెదపరుపూడి విలేజ్లో ఓపెన్ ప్లాట్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చిందండి. ఈ ప్లాట్ CRDA అప్రూవ్డ్ లేఅవుట్ ప్లాట్ అండి. ఈ ఓపెన్ ప్లాట్ వచ్చేసి గుడివాడ టు విజయవాడ మెయిన్ రోడ్డుకి కేవలం 750 మీటర్ల దూరంలో ఉందండి. ఈ ప్లాట్ వచ్చేసి 352 గజాల్లో నార్త్ అండ్ ఈస్ట్ ఫేసింగ్తో ఉంది. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 14,25,600తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 26th జూన్ 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 27th జూన్ 2026. గుడివాడ టు విజయవాడ మెయిన్ రోడ్డుకి కేవలం 750 మీటర్ల దూరంలో ఫాస్ట్గా గ్రో అవుతున్న ఏరియాలో ఉన్న ఈ ఓపెన్ ప్లాట్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ ఓపెన్ ప్లాట్కి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు ఉయ్యూరులో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఇల్లు కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఉయ్యూరులోని మర్రివాడ విలేజ్లో హౌస్ అండ్ ల్యాండ్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చాయండి. ఈ హౌస్ వచ్చేసి మర్రివాడ రామాలయానికి చాలా దగ్గరలో ఉందండి. ఈ హౌస్ అండ్ ల్యాండ్ వచ్చేసి 266 గజాల్లో వెస్ట్ ఫేసింగ్తో ఉందండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 8,14,500తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఇక్కడి మార్కెట్ ప్రైస్ వచ్చేసి సెంటుకి 4 లక్షలు ఉందండి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 21st జూన్ 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 22nd జూన్ 2026. తక్కువ బడ్జెట్లో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ఉన్న ఈ హౌస్ అండ్ ల్యాండ్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ హౌస్ అండ్ ల్యాండ్కి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు తెనాలిలో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో
తక్కువ బడ్జెట్లో ఇల్లు కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. తెనాలిలో చిన్నారావూరు పార్క్ బ్యాక్ సైడ్ రోడ్లో నవగ్రహ టెంపుల్కి దగ్గరలో G+1 హౌస్ బ్యాంక్ ఆక్షన్లో సేలుకు వచ్చిందండి. ఈ హౌస్ వచ్చేసి శివాలయానికి, గవర్నమెంట్ స్కూల్కి చాలా దగ్గరలో ఉందండి. ఈ G+1 హౌస్ మొత్తం వచ్చేసి 81 గజాల్లో ఉందండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 26 లక్షలతో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 30 జూన్ 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 1 జూలై 2026. తక్కువ బడ్జెట్లో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ఉన్న ఈ G+1 హౌస్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ G+1 హౌస్కి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు ఉయ్యూరులో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఇల్లు కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఉయ్యూరులోని మర్రివాడ విలేజ్లో హౌస్ అండ్ ల్యాండ్ బ్యాంక్ ఆక్షన్లో సేలుకు వచ్చాయండి. ఈ హౌస్ వచ్చేసి మర్రివాడ రామాలయానికి చాలా దగ్గరలో ఉందండి. ఈ హౌస్ అండ్ ల్యాండ్ వచ్చేసి 266 గజాల్లో వెస్ట్ ఫేసింగ్తో ఉందండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 8,14,500తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఇక్కడి మార్కెట్ ప్రైస్ వచ్చేసి సెంటుకు 4 లక్షలు ఉందండి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 21 జూన్ 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 22 జూన్ 2026. తక్కువ బడ్జెట్లో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ఉన్న ఈ హౌస్ అండ్ ల్యాండ్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ హౌస్ అండ్ ల్యాండ్కి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు గుంటూరు ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఫాస్ట్గా గ్రో అవుతూ చుట్టూ బిల్డింగ్స్ ప్లస్ గ్రీనరీ ఉన్న పీస్ఫుల్ ఏరియాలో ఫ్లాట్ కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. గుంటూరులోని నల్లపాడులో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చిందండి. ఈ ఫ్లాట్ వచ్చేసి 4th ఫ్లోర్లో ఈస్ట్ ఫేసింగ్తో ఉందండి. ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ప్లింత్ ఏరియా వచ్చేసి 950 స్క్వేర్ ఫీట్ ఉందండి. అన్డివైడెడ్ షేర్ వచ్చేసి 39.75 గజాలు వస్తుంది. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 18 లక్షలతో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 17 జూన్ 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 18 జూన్ 2026. తక్కువ బడ్జెట్లో ఫాస్ట్గా గ్రో అవుతూ మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ఉన్న ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్కి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు తెనాలిలో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఇల్లు కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. తెనాలిలోని సోమసుందరపాలెంలో హౌస్ బ్యాంక్ ఆక్షన్లో సేలుకు వచ్చిందండి. ఈ ఇల్లు రామాలయానికి చాలా దగ్గరలో తెనాలి టు మంగళగిరి రోడ్డుకి కేవలం 100 మీటర్ల దూరంలో ఉందండి. ఈ ఇల్లు వచ్చేసి మొత్తం 693 గజాల్లో ఈస్ట్ ఫేసింగ్తో ఉందండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 82,72,440 రూపాయలతో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 18 జూన్ 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 19 జూన్ 2026. మంచి రెసిడెన్షియల్ ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఉన్న ఈ ఇంటిని మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ ఇంటికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు విజయవాడలో ఫాస్ట్గా గ్రో అవుతూ తక్కువ బడ్జెట్లో చుట్టూ గ్రీనరీ ప్లస్ బిల్డింగ్స్ ఉన్న ఏరియాలో ఫ్లాట్ కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. విజయవాడ కానూరులో 3 బెడ్రూమ్ ఫ్లాట్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చిందండి. ఈ ఫ్లాట్ ఉన్న బిల్డింగ్ వచ్చేసి కానూరు మెయిన్ రోడ్డుకి కేవలం 250 మీటర్ల దూరంలో ఉందండి. ఈ బిల్డింగ్ వచ్చేసి 6 years ఓల్డ్ బిల్డింగ్ అండి, గమనించాలి. ఈ 3 బెడ్రూమ్ ఫ్లాట్ వచ్చేసి 2nd ఫ్లోర్లో ఈస్ట్ ఫేసింగ్తో ఉందండి.
వీడియోలో చూస్తూ మనం గమనించవచ్చు చాలా విశాలంగా ఉందండి, స్పేస్ చాలా ఎక్కువ వదిలారు. ఇక ఈ ఫ్లాట్ ప్లింత్ ఏరియా చూసినట్లయితే 1055 స్క్వేర్ ఫీట్ ఉందండి. మనం చూసినట్లయితే హాలు చాలా విశాలంగా ఉంది. బెడ్రూమ్స్ చూసినా కానీ, కిచెన్ కానీ, బాత్రూమ్స్ కానీ అన్నీ చాలా స్పేసియస్గా ఉన్నాయండి. చాలా ప్లేస్ వదిలారు, గోడలన్నీ చాలా నీట్గా ఉన్నాయి. కప్బోర్డ్స్ చూసినట్లయితే చాలా నీట్గా ఉన్నాయండి. కిటికీలు కూడా చాలా పెద్దవిగా ఉన్నాయండి. పైన సీలింగ్ చూసినా కానీ చాలా బెస్ట్గా ఉందండి. ఇక ఈ ఫ్లాట్కి కార్ పార్కింగ్ చూసినట్లయితే 120 స్క్వేర్ ఫీట్ ఉందండి. చాలా స్పేస్ ఉందండి. టోటల్గా ఈ 3 బెడ్రూమ్ ఫ్లాట్ చూసినట్లయితే 1440 స్క్వేర్ ఫీట్స్లో ఉందండి. అన్డివైడెడ్ షేర్ వచ్చేసి 45 గజాలు వస్తుందండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 36 లక్షలతో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 25th జూన్ 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 29th జూన్ 2026. కానూరు మెయిన్ రోడ్డుకి చాలా దగ్గరలో ఉండి మంచి రెసిడెన్షియల్ అండ్ ఫాస్ట్గా గ్రో అవుతున్న ఏరియాలో ఉన్న ఈ 3 బెడ్రూమ్ ఫ్లాట్ మీ సొంతం చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ 3 బెడ్రూమ్ ఫ్లాట్కు సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు విజయవాడలో మంచి ప్రైమ్ లొకేషన్లో తక్కువ బడ్జెట్లో సెమీ కమర్షియల్ ఇల్లు కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. విజయవాడ 1 టౌన్లోని బ్రాహ్మణ్ స్ట్రీట్లో G+1 సెమీ కమర్షియల్ హౌస్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చిందండి. ఈ హౌస్ వచ్చేసి 272 గజాల్లో వెస్ట్ అండ్ సౌత్ ఫేసింగ్తో ఉంది. వెస్ట్ ఫేసింగ్లో 50 ఫీట్ రోడ్డు ఉందండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 3,69,00,000తో మొదలవుతుంది. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 15th జూన్ 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 16th జూన్ 2026. మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్న ఈ G+1 సెమీ కమర్షియల్ హౌస్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ G+1 సెమీ కమర్షియల్ హౌస్ పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు విజయవాడలో మెయిన్ రోడ్ ఫేసింగ్గా ఉన్న కమర్షియల్ ప్రాపర్టీ కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. విజయవాడ ఏలూరు రోడ్డు ఫేసింగ్లో కమర్షియల్ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చిందండి. ఇది ఏలూరు రోడ్డు హైవే ఫేసింగ్తో ఉంది. ఈ ప్రాపర్టీ వచ్చేసి 306 గజాల్లో నార్త్ ఫేసింగ్తో ఉందండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 4,22,00,000తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 16th జూన్ 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 17 జూన్ 2026. ఏలూరు రోడ్డు హైవే ఫేసింగ్ లో మంచి లొకేషన్ లో ఉన్న ఈ కమర్షియల్ ప్రాపర్టీ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ కమర్షియల్ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు విజయవాడలో మంచి రెసిడెన్షియల్ అండ్ పీస్ఫుల్ ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఇల్లు కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. విజయవాడలోని అజిత్ సింగ్ నగర్లో G+1 బిల్డింగ్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చిందండి. ఇది కృష్ణా హోటల్ సెంటర్కి చాలా దగ్గరలో ఉంటుంది. ఈ బిల్డింగ్ వచ్చేసి 66.5 గజాలతో సౌత్ ఫేసింగ్తో ఉందండి. సౌత్ ఫేసింగ్లో మొత్తం రోడ్డు సొలవు ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 36,05,000తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్
ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 23 జూన్ 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 24th జూన్ 2026. తక్కువ బడ్జెట్లో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ఉన్న ఈ G+1 బిల్డింగ్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ G+1 బిల్డింగ్ సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు విజయవాడ ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఫాస్ట్గా గ్రో అవుతున్న ఏరియాలో ఓపెన్ ల్యాండ్పై ఇన్వెస్ట్ చేసి ఫ్యూచర్లో మంచి ప్రాఫిట్స్ పొందాలని చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. విజయవాడలోని ఉయ్యూరు, ఆకునూరులో వేకెంట్ ల్యాండ్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కి వచ్చిందండి. ఈ ల్యాండ్ వచ్చేసి విజయవాడ టు మచిలీపట్నం నేషనల్ హైవేకి కేవలం 900 మీటర్ల దూరంలోనే ఉంది. ఈ ల్యాండ్ మొత్తం వచ్చేసి 260 గజాల్లో వెస్ట్ ఫేసింగ్తో ఉంది. వెస్ట్ ఫేసింగ్లో 33 ఫీట్ రోడ్డు ఉందండి. ఈ ఓపెన్ ల్యాండ్ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 15,21,000తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 23rd జూన్ 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 24th జూన్ 2026. విజయవాడ టు మచిలీపట్నం నేషనల్ హైవేకి దగ్గరలో తక్కువ బడ్జెట్లో ఫాస్ట్గా గ్రో అవుతున్న ఏరియాలో ఉన్న ఈ వేకెంట్ ల్యాండ్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ వేకెంట్ ల్యాండ్కి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు విజయవాడలో తక్కువ బడ్జెట్లో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ఇల్లు కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. విజయవాడ న్యూ రాజరాజేశ్వరిపేటలోని సుబ్బరాజు నగర్లో G+1 బిల్డింగ్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చిందండి. ఈ బిల్డింగ్ వచ్చేసి అయోధ్య నగర్ కట్ట రోడ్డుకి చాలా దగ్గరలో ఉందండి. ఈ G+1 బిల్డింగ్ మొత్తం వచ్చేసి 100 గజాల్లో సౌత్ ఫేసింగ్తో ఉందండి. ఈ బిల్డింగ్ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 25,02,000తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 23rd జూన్ 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 24th జూన్ 2026. మంచి రెసిడెన్షియల్ ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఉన్న ఈ G+1 బిల్డింగ్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ G+1 బిల్డింగ్కి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు విజయవాడలో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఇల్లు కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. విజయవాడ రాణిగారి తోటలోని చలసాని నగర్లో G+2 బిల్డింగ్ బ్యాంక్ ఆక్షన్కి వచ్చిందండి. ఈ బిల్డింగ్ వచ్చేసి కృష్ణలంక మెయిన్ నేషనల్ హైవే రోడ్డుకి కేవలం 100 మీటర్ల దూరంలో ఉంది. ఈ G+2 బిల్డింగ్ మొత్తం వచ్చేసి 72 గజాల్లో వెస్ట్ ఫేసింగ్తో ఉందండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 36,50,000తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 16th జూన్ 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 17th జూన్ 2026. విజయవాడ నేషనల్ హైవేకి చాలా దగ్గరలో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఉన్న ఈ G+2 బిల్డింగ్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్తే ఈ G+2 బిల్డింగ్ సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు విజయవాడలో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఇల్లు కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. విజయవాడలోని పాయకాపురంలో ఇండిపెండెంట్ హౌస్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చిందండి. ఈ హౌస్ వచ్చేసి భారత్ పెట్రోల్ బంక్కి చాలా దగ్గరలో ఉందండి. విజయవాడ టు నూజివీడ్ మెయిన్ రోడ్డుకి కేవలం 30 మీటర్ల దూరంలో ఉందండి. ఈ హౌస్ వచ్చేసి 72 గజాల్లో వెస్ట్ ఫేసింగ్తో ఉంది. వెస్ట్ ఫేసింగ్లో 10 ఫీట్ వైడ్ రోడ్ ఉందండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 36,50,000తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 16th జూన్ 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 17th జూన్ 2026. మెయిన్ రోడ్డుకి చాలా దగ్గరలో తక్కువ బడ్జెట్లో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ఉన్న ఈ ఇండిపెండెంట్ హౌస్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసిన
చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ ఇండిపెండెంట్ హౌస్ సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాం. మీరు విజయవాడలో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఇల్లు కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. విజయవాడ గుణదలలోని ఊర్మిళా నగర్లో G+1 బిల్డింగ్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చిందండి. ఈ G+1 బిల్డింగ్ మొత్తం వచ్చేసి 360 గజాల్లో సౌత్ అండ్ వెస్ట్ ఫేసింగ్తో ఉందండి. కానీ మెయిన్ ఎంట్రన్స్ డోర్ మాత్రం ఈస్ట్ ఫేసింగ్లో ఉందండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 81 లక్షలతో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 16th జూన్ 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 17th జూన్ 2026. ఈ ప్రాపర్టీ వచ్చేసి రైల్వే ట్రాక్ పక్కనే ఉందండి, గమనించాలి. మంచి రెసిడెన్షియల్ ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఉన్న ఈ G+1 బిల్డింగ్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్న మా నంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ G+1 బిల్డింగ్ సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు విజయవాడలో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో తక్కువ బడ్జెట్లో ల్యాండ్ కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. విజయవాడలోని సీతారాంపురంలో డిమాలిష్డ్ హౌస్ సైట్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చిందండి. ఈ ల్యాండ్ వచ్చేసి గీతా మందిర్ రోడ్లో అనిల్ న్యూరో అండ్ ట్రామా సెంటర్కి దగ్గరలో ఉందండి. ఈ హౌస్ సైట్ మొత్తం వచ్చేసి 300 గజాల్లో నార్త్ ఫేసింగ్తో ఉందండి. నార్త్ ఫేసింగ్లో 8 feet వైడ్ రోడ్ ఉందండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 1,44,10,000తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 23rd జూన్ 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 24th జూన్ 2026. మంచి రెసిడెన్షియల్ ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఉన్న ఈ ల్యాండ్ని మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ సైట్కి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు విజయవాడలో ఫాస్ట్గా గ్రో అవుతున్న ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఓపెన్ ప్లాట్స్పై ఇన్వెస్ట్ చేసి ఫ్యూచర్లో మంచి ప్రాఫిట్స్ పొందాలని చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. విజయవాడలోని చోడవరంలో 2 ఓపెన్ ప్లాట్స్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చాయండి. ఈ 2 ఓపెన్ ప్లాట్స్ పెదపులిపాక టు చోడవరం రోడ్డుకి దగ్గరలో ప్రకృతి రిసార్ట్స్కి కేవలం 500 మీటర్ల దూరంలో ఉన్నాయండి. ఈ 2 ఓపెన్ ప్లాట్స్లో ఒకటి వచ్చేసి 222 గజాల్లో నార్త్ ఈస్ట్ ఫేసింగ్తో ఉందండి. ఈ ప్లాట్ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 17,98,200తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఇక రెండవ ప్లాట్ వచ్చేసి 217 గజాల్లో నార్త్ వెస్ట్ ఫేసింగ్తో ఉందండి. ఈ ప్లాట్ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 17,53,700తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ 2 ప్లాట్స్ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 15th జూన్ 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 16th జూన్ 2026. తక్కువ బడ్జెట్లో ఫాస్ట్గా గ్రో అవుతున్న ఏరియాలో ఉన్న ఈ 2 ఓపెన్ ప్లాట్స్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ 2 ఓపెన్ ప్లాట్స్కి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు విజయవాడలో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఇల్లు కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. విజయవాడలోని అజిత్ సింగ్ నగర్లో 2 అండర్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్స్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చాయండి. ఈ బిల్డింగ్స్ వచ్చేసి గంగానమ్మ టెంపుల్కి చాలా దగ్గరలో ఉన్నాయి. ఈ బిల్డింగ్స్ ముందు 40 feet రోడ్డు ఉందండి. 2 ప్రాపర్టీస్కి సౌత్ రోడ్డు సులభ ఉందండి, గమనించాలి. ఈ 2 బిల్డింగ్స్లో ఒకటి వచ్చేసి 133 గజాల్లో సౌత్ ఫేసింగ్తో ఉందండి. ఈ బిల్డింగ్ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 52,72,000తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఇక రెండవ బిల్డింగ్ వచ్చేసి 133 గజాల్లో సౌత్ ఫేసింగ్తో ఉంది. ఈ బిల్డింగ్ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 57,30,000తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ 2 అండర్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్స్ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 23rd జూన్ 2026.
అలాగే బ్యాంక్ ఆప్షన్ డేట్ వచ్చేసి 24th June 2026. తక్కువ బడ్జెట్లో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ఉన్న ఈ 2 అండర్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్స్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్ని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ 2 అండర్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్స్ పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు విజయవాడ ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఫాస్ట్గా గ్రో అవుతున్న ఏరియాలో ఓపెన్ ల్యాండ్ కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. విజయవాడలోని కనుమోలు, వేలేరులో 3 ఓపెన్ ల్యాండ్స్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చాయండి. ఈ ల్యాండ్స్ వచ్చేసి వేలేరులోని వినాయక టెంపుల్కి చాలా దగ్గరలో, చెన్నై టు కోల్కతా నేషనల్ హైవేకి కేవలం 300 మీటర్ల దూరంలో ఉన్నాయండి. ఈ ల్యాండ్స్లో మొదటిది వచ్చేసి 203.8 గజాల్లో ఉందండి. ఈ ల్యాండ్ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 19,76,400తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఇక రెండవ ల్యాండ్ వచ్చేసి 220.61 గజాలతో ఉందండి. ఈ ల్యాండ్ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 21,45,690 రూపాయలతో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఇక మూడవ ల్యాండ్ వచ్చేసి 1259 గజాల్లో సౌత్ ఫేసింగ్తో ఉందండి. ఈ ల్యాండ్ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 1,97,900తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ 3 ల్యాండ్స్ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 15th June 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 16th June 2026. చెన్నై టు కోల్కతా నేషనల్ హైవేకి చాలా దగ్గరలో తక్కువ బడ్జెట్లో ఫాస్ట్గా గ్రో అవుతున్న ఏరియాలో ఉన్న ఈ ఓపెన్ ల్యాండ్స్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ 3 ఓపెన్ ల్యాండ్స్కి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. ఇలాంటి జెన్యూన్ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ గురించి మీరు డైలీ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా ఫేస్బుక్ అండ్ ఇన్స్టా ఐడీలని ఫాలో చేయండి.